ఏంటమ్మా, ఏమైంది? ఎందుకత్తయ్యా అహల్య మీద అరుస్తున్నారు? ఈ మహాతల్లి చంటి బిడ్డను గదిలో పడుకోబెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. వీడు ఏడుస్తూ ఉంటే ఆకలేస్తుందని తీసుకొచ్చి పాలు పట్టిస్తున్నాను. దానికే పెద్ద రాద్ధాంతం చేస్తుంది. బాబును వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అహల్య? నేనెక్కడికి వెళ్ళలేదండి. అప్పుడే బాబుకి పాలు పట్టించి నిద్రపుచ్చి స్నానానికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి బాబు లేడు. కంగారుగా ఇక్కడికి వచ్చి చూస్తే బామ్మగారు బాబుకి డబ్బా పాలు పట్టిస్తున్నారు. అది మంచిది కాదు అని చెప్తున్నాను. ఏంటమ్మా, నిన్న కాక మొన్న పుట్టిన పసిబిడ్డకి డబ్బా పాలు పట్టించడం ఏంటి? అయినా అహల్య ఉండగా ఇలా డబ్బా పాలు పట్టడం ఏంటత్తయ్యా? వాడేడుస్తున్నాడే, ఇదేమో కనిపించలేదు. ఇంకేం చేయమంటావు? ఏడు పాపడానికి డబ్బా పాలు పట్టించాను తప్ప. అహల్య లేకపోతే పిలిచి చెప్పాలి. ఇలా చేయడం ఏంటి నాన్నమ్మా? ఇది పద్ధతి కాదు. ఏంట్రా, నాకే పద్ధతుల గురించి చెప్తున్నావా? పిల్లాడు ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోతే ఎవరిదిరా బాధ్యత? వాడికేమైనా అయితే? బాబు అప్పుడే పాలు తాగి నిద్రపోయాడని తను చెప్తోంది. అప్పుడే ఎలా ఏడుస్తాడు? అంటే ఏంట్రా, నేను అబద్ధం చెప్తున్నానా? నన్నే అనుమానిస్తున్నావా? అలా కాదమ్మా, బిడ్డను చూసుకోవడానికి తల్లుంది కదా, నువ్వెందుకు తొందరపడ్డావు? ఆ తల్లే బిడ్డను సరిగ్గా చూసుకునుంటే నేనెందుకురా జోక్యం చేసుకుంటాను? బిడ్డ విషయంలో అహల్య ఎప్పుడూ ఏమరపాటుగా ఉండదత్తయ్యా. బాబు నిద్రపోయాడు కదా అని స్నానానికి వెళ్ళినట్టుంది. దీన్ని వెనకేసుకుని రావడం తప్ప నా మాట వినరా మీరు? నన్ను నమ్మరా? నిన్నెందుకు నమ్ముతారు నాన్నమ్మా? ఇంట్లో పని వాళ్ళని నమ్ముతారు. కానీ పని వాళ్ళ మాటకైనా విలువిస్తారేమో గాని మీకు మాకు విలువెందుకు ఇస్తారు బామ్మగారు? ఇక్కడ జరుగుతుందేంటి, మీరు మాట్లాడుతుందేంటి? అహల్య, బాబు ఏడుస్తున్నాడు. పాలిచ్చి పైన పడుకోబెట్టు. చూడు నాన్నమ్మా, బాబు విషయంలో నువ్వెంత జాగ్రత్తగా ఉంటావో అహల్య అంతకు మించి బాధ్యతగా ఉంటుంది. నీ పెద్దరికాన్ని ధిక్కరించడమో, నీ అనుభవాన్ని అవమానించడమో కాదు. మళ్ళీ ఇలాంటి సమస్య వస్తే అహల్యని పిలిచి చెప్పు. అంతే తప్ప బాబుకి ఏ పాలు పడితే ఆ పాలు పట్టకు. వాడు ఆరోగ్యం పాడవుతుంది. అవునమ్మా, రోజుల బిడ్డకి డబ్బా పాలు మంచిది కాదు. ఆ పాలు అరగకపోతే ఆరోగ్య సమస్యలొస్తాయి. బిడ్డకి తల్లిపాలు శ్రేయస్కరమని మీరే చెప్పారు కదత్తయ్యా. అలాంటి మీరే ఇలా చేయడం ఏంటి చెప్పండి? ఆహా, అందరూ నాకు చెప్పేవాళ్లే. అక్కడికి నేనే ఏదో తప్పు చేసినట్టు నన్నే నిందిస్తున్నారు. వెళ్ళండి. పద.